సెన్యర్ ద్విత్వ తుఫాన్లు దాటికి పలు దేశాల్లో తీవ్ర నష్టం సంభవించింది. భారత్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్లో కలిపి 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సెన్యర్ తుఫాను వల్ల ఇండోనేషియా, సుమత్రా ద్వీపం, దక్షిణ థాయిలాండ్లో భారీ వరదలు సంభవించాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇండోనేషియాలో సుమారు 435 మంది చనిపోయారు. 100 మంది గల్లంతయ్యారు. థాయిలాండ్ దక్షిణ ప్రాంతంలో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. దిత్వా తుఫాను వలన శ్రీలంక భారీగా నష్టపోయింది. వరుసగా కురిసిన భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. శ్రీలంకలో మరణాల సంఖ్య 300 దాటింది. 350 మందికి పైగా గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. సుమారు 2 లక్షల మందిని అత్యవసర షెల్టర్లకు తరలించారు. ఈ సంఘటన శ్రీలంక చరిత్రలో అత్యంత తీవ్రమైన వాతావరణ విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. భారత్లో దిత్వా తుఫాను ప్రభావం స్వల్పంగా ఉంది. దీని ప్రభావం భారత్లోని దక్షిణ తీర ప్రాంతాలపై స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తమిళనాడులో చెన్నై, కడలూరు, నాగపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అధికారులు అనుక్షణం పరిస్థితిని సమీక్షించారు. దిత్వా తుఫాను వలన భారత్లో 4 మృతి చెందారు.